Samskriti University for Excellence in Life, BTech Agri BSc Lateral Entry. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మన తెర వెనుక కథల్లో మనం ఈరోజు చెప్పుకోబోయే స్టోరీ ఏంటంటే యమగోళ సినిమా గురించి. యమగోళ అంటే అరే మన తెలుగు ఇండస్ట్రీలోనే ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసి అండ్ కొత్త స్టోరీస్కి డోర్ తీసిన సినిమా యమగోళ. మరి ఆ మూవీకి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ రిలీజ్ అయ్యే టైంలో కూడా దేశంలోనే కొన్ని ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితులు అనేది కూడా ఏర్పడ్డాయి. కానీ దాని మీద ఒక సెటైరికల్గా అది కూడా అందరినీ కూడా కన్విన్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ రిలీజ్ చేసిన మూవీ అయిన యమగోళ ఒక సెన్సేషన్ అనేది కూడా క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఎముడి మీద వచ్చిన స్టోరీస్ ఎంత ప్రపంచంలో సృష్టించిందో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం. మరి ఆ రోజుల్లో యమగోళ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసింది, మరి ఆ స్టోరీ గురించి అండ్ ఆ సినిమా గురించి వెనకనున్న స్టోరీ ఏంటనేది కూడా తెలుసుకుందాం. మరి దీని గురించి మనకు చెప్పడానికి మనతో పాటు కూడా ఉన్నారు సీనియర్ మోస్ట్ ఫిలిం జర్నలిస్ట్ అలాగే ఫిలిం క్రిటిక్ అయిన మహర్షి గారు. సార్తో మాట్లాడదాం, యమగోళ విశేషాలను అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే చాణక్య. సార్, యమగోళ ఒక కొత్త డోర్ అనేది కూడా ఓపెన్ అయింది స్టోరీస్ విషయంలో. యముడి మీద కూడా మనం ఒక స్టోరీస్ చేస్తూ ప్రేక్షకుల్ని కూడా ఎంటర్టైన్ చేయొచ్చు అని చెప్పేసి తెలుగు సినీ ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం చేసిన మూవీ యమగోళ. మరి ఆ మూవీ గురించి మాకు తెలియని విషయాలు మీరు షేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సార్. యమగోళ ఏమిటంటే 1977 అక్టోబర్ 21 విడుదలైంది. ఈ సినిమాకి కొంత అప్ అండ్ డౌన్ బజ్జు ఉంది. అంటే ఈ రోజుల్లాగా సోషల్ మీడియా ఇవేమీ లేని కాలం. అప్పుడు ఏంటి దీని బజ్జు అంటే ఎన్టీఆర్ గారు 1977లో ఒక పీక్లో ఉన్నారు, విజృంభణ దశలో ఉన్నారు. 1977 జనవరి దానవీర శూరకర్ణ వచ్చింది. దానవీర శూరకర్ణ అయిపోయిన ఒక 3 ఏళ్ళు గ్యాప్. ఇప్పట్లాగా ఈ హీరోలు 10 ఏళ్ళు 5 ఏళ్ళు 3 ఏళ్ళు షూటింగ్లు కాదు కదా. ఒక ఏడాదికి 6-7 సినిమాలు వచ్చేసేవి. ఎన్టీఆర్ అయినా ఏఎన్ఆర్ అయినా ఎవరివైనా, కృష్ణ గారు అయితే 10 వచ్చేటివి. దానవీర శూరకర్ణ సూపర్ డూపర్ హిట్ తర్వాత అడవిరాముడు వచ్చింది. అడవిరాముడు అనేది అంతకుముందు ఎప్పుడు ఎన్టీఆర్ గారి సూపర్ హిట్లకు మించిన సూపర్ హిట్. అది రాఘవేంద్రరావు గారి కాంబినేషన్లో. ఈ అడవిరాముడు దానవీర శూరకర్ణ ఏమిటంటే ఫుల్ అభిమానులు ఒక రేంజ్లో ఉన్నారు. అప్పుడు చాణక్య చంద్రగుప్త వచ్చింది. ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో అది దెబ్బేసింది. అది ఆడలేదంటే దాని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్లు పెట్టుకున్నారు కానీ ఆడలేదు. అది యమగోళ వచ్చింది. యమగోళకు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే యమగోళ షూటింగ్ జరుగుతూ ఉండగానే మామూలుగా ఎన్టీఆర్ గారు అప్పట్లో ఇంత విలేకరులు మీడియా లేని కాలంలో ఎన్టీఆర్ గారు పెద్దగా విలేకరులకు వచ్చి మాట్లాడేది, చిట్ చాట్ చేసేది ఇవన్నీ ఉండవు ఆయన దగ్గర. ఆయన మూడు వేరే ఉంటుంది సినిమాల్లో. షూటింగుల్లో బతకాని ఇవన్నీ ఉండవు. ఆయన ఎన్నడూ లేనిది ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న అంటే ముఖ్యంగా యముడి సన్నివేశాలు జరుగుతున్నంతసేపు నేను నవ్వుతూనే ఉన్నానని ఒక కామెంట్ పాస్ చేశారు. దాంతో ఏమైందంటే యమగోళ అనేది ఏదో ఒక రేంజ్ కామెడీ కానీ ఒక రేంజ్ సినిమా అనేది బజ్జు చాణక్య చంద్రగుప్త దెబ్బేసినప్పటికీ యమగోళ మీద జనానికి ఎక్కువ అంచనాలు ఉన్నాయి, ముఖ్యంగా అభిమానులకి. ఈ సినిమా అదృష్టవశాత్తు ఈ సినిమా మొదటి మార్నింగ్ చూసిన వాళ్ళు నేను ఒకడిని. నేను 10th అప్పుడే అయిపోయింది. ఎన్టీఆర్ గారి సినిమాలంటే విపరీతమైన పిచ్చి. ఈ బ్లాక్ మార్కెటింగ్ ఇవేమి ఇంకా లేని కాలం ఉండేవి. కానీ అనంతపురంలో రఘువీర థియేటర్ అని ఒకటి ఉండేది. ఆ థియేటర్కి వేశారు. ఆ థియేటర్ ఇంకో షేరింగ్ థియేటర్లు వేశారు. ఇప్పుడంతా 2-3 థియేటర్లు వేయడమే కష్టము, పెద్ద సినిమాలు కూడా. వేస్తే పొద్దున్నే పోయి క్యూలో నిలబడాం. అంటే 8 గంటలకు షో అంటే 6:30 లేదా 7 గంటలకు క్యూలో నిలబడితే దొరుకుతాయి. బ్లాక్ సిఫార్సులు ఇవన్నీ కాదు. అంటే మామూలు కామన్ ప్రేక్షకుడు నాలాంటి చిన్నపిల్లోడికి కూడా టికెట్లు దొరికే కాలం అది. మరి పొద్దున్నే పోయినాము, చూసినంతసేపు రెండు అంశాలకి ప్రేక్షకులు ఓవర్ ఎగ్జైట్ అవుతున్నారు. అదేమిటంటే ఎన్టీఆర్ జయప్రద డ్యూయట్లు. అడవిరాముడు అంతకు ముందు ఎన్టీఆర్ వేరు. ఎదురులేని మనుషులు కొంత డ్యాన్సులు అవి ఇవి చేశారు. కానీ దీంట్లో ఏమిటంటే అది ఒక రకమైన సర్కస్ లాగా ఉంటాయి పాటలు. ఎగిరేది, గంతులు వేసేది, చిలక. జయప్రద అప్పుడే అడవిరాముడితో ఫేమస్ అయింది కదా. జయప్రద ఎన్టీఆర్ డ్యూయట్లకి చిల్లర విసిరేది ఇలా స్టార్ట్ అయింది. అడవిరాముడితో మొదలైంది అది. యమగోళతో ఎక్కువైంది అది. యమగోళలో చిల్లర విసిరడం ఇవన్నీ ఎక్కువైంది. 1. 2 రావుగోపాలరావు డైలాగులకి సత్యనారాయణ
అల్లు రామలింగయ్య గారి కామెడీకి విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు జనం. ఫస్ట్ డే మార్నింగ్ షోకి అర్థమైపోయింది ఇది పెద్ద హిట్ ఈ సినిమా అని. ఇక ఆ సినిమా ఆగలే ఇంకా తర్వాత రావు గోపాలరావు డైలాగులు ఇవి వచ్చాయి, రికార్డులు వచ్చాయి. రికార్డులు అంటే ఇప్పుడు క్యాసెట్లు గీసెట్లు లేని కాలంలో చాలా సూపర్ హిట్ డైలాగులు ఉంటే తప్ప రికార్డులు రావు. ఇక 75లో షోలే వచ్చింది, మన తెలుగులో ముత్యాల ముగ్గు వచ్చింది. ముత్యాల ముగ్గు ఫస్ట్ ఎల్పి డైలాగ్ రికార్డు, తర్వాత అది కూడా రావు గోపాలరావు గారివే. తర్వాత షోలే హిందీలో షోలే వచ్చింది. అంటే హిందీలో వచ్చాయిలేండి, మొగలే అజం అవన్నీ వచ్చాయి, కానీ హిందీలో షోలే కూడా వచ్చింది. తర్వాత ఇప్పుడు ఇది యమగోళ వచ్చింది. ఇంత చరిత్ర ఉంది దీనికి. సరే మీరు కథ అన్నారు కదా, యముడి లీడ్ తీసుకుని కథ అని. అంటే అప్పటి వరకు ఈ సినిమా ఇండస్ట్రీలో పౌరాణికాన్ని అండ్ ప్రెజెంట్ ఉన్న జనరేషన్ని కలిపి వచ్చిన సినిమా ఎక్కడ లేదు. ఉందా సార్? ఉంది. ఏంటంటే మాకు తెలియదు కాబట్టి అంతవరకు. ఎన్టీఆర్ గారి 83వ సినిమా దేవాంతకుడు ఉంది. ఓకే. దేవాంతకుడు ఏమిటంటే పుల్లయ్య గారు తీశారు. పుల్లయ్య గారు లవకుశ తీసిన ఆయన. దేవాంతకుడికి మూలం ఏమిటంటే బెంగాలీ సినిమా ఉంది. ఓకే. 1958లో వచ్చింది అది. 1958లో దాని పేరు యమాలయ జీవంతు మానుష్య అని ఏదో బెంగాలీ పేరు. అది ఒక కథ, బెంగాలీ రైటర్ రాసిన కథని వాళ్ళు సినిమా తీశారు. సినిమా తీస్తే పుల్లయ్య గారి ఎలాగో అది దృష్టి పడింది. దృష్టి పడితే ఎన్టీఆర్ గారితో ఇది తీయొచ్చు మనము. సేమ్ కథ, సేమ్ యమగోళకి దేవాంతకుడికి చాలా పోలికలు ఉంటాయి. ఓకే. ఏమిటంటే అవి ఎన్టీఆర్ని దేవాంతకుడిలో పొరపాటున యమభటులు తీసుకెళ్తే అతను యముడు ఎస్వి రంగారావు, చిత్రగుప్తుడు వచ్చి వంగర చేశారు. వంగర అంటే మీకు మాయాబజార్లో శాస్త్రి శర్మ అని ఉంటారే ఒకరు, వంగర వెంకట సుబ్బయ్య గారు అని ఆయన చేశారు. యముడికి ఎన్టీఆర్కి మధ్య డైలాగులు ఉంటాయి. ఏందా నువ్వు లెక్కలు సరిగా లేవు, మీరు నన్ను ఎందుకు తీసుకొచ్చారు, నేను చచ్చిపోలేదు కదా అని యముడితో వాదిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా ఈ కామెడీ అంతా వర్కౌట్ అయింది ఆ రోజుల్లో. ఈ కామెడీ వర్కౌట్ అయిన తర్వాత పుల్లయ్య గారు ఏం చేశారంటే యమగోళ అని ఒక టైటిల్ రిజిస్టర్ చేసుకొని దాన్ని ఏదో కథలు ఏదో తయారు చేసుకున్నాడు ఆయన. టైటిల్ ఉంది, కథ ఉంది, ఏదో అనుకున్నాడు, ఆయన తీయలేకపోయాడు. ఆయన కొడుకు సిఎస్ రావు గారు తీయాలనుకున్నారు, ఆయన తీయలేకపోయేసరికి ఈ టైటిల్ చేతులు మారి రామానాయుడు గారి దగ్గరికి వచ్చి, రామానాయుడు గారి దగ్గర నుంచి వెంకటరత్నం గారి దగ్గరికి వచ్చింది. వెంకటరత్నం గారు ఏమిటంటే ఆయన శోభన్ బాబు నిర్మాత. శోభన్ బాబుతో వరుసగా అందరూ దొంగలే, ఈ తరం మనిషి, ఇంకోటి ఏదో తీశాడు ఆయన. మొత్తం 3 సినిమాలు తీస్తే ఈ తరం మనిషి డిజాస్టర్. ఆ రోజుల్లో 12 లక్షలు పోయింది ఆయనకి. 12 లక్షలు అంటే చాలా ఎక్కువ. ఆయన ఈసారి సినిమా ఈ దేవాంతకుడు స్టైల్లో సినిమా తీయాలి అని అనుకున్నాడు. ఆయనకి ఏమిటి ఇన్స్పిరేషను అంటే ఇంగ్లీష్లో 2 సినిమాలు ఉన్నాయి. 1938లోనే వచ్చింది అది, డెత్ టేక్స్ ఏ హాలిడే అని. అంటే మృత్యువు హాలిడే తీసుకుంటే ఏం జరుగుతుంది, ఎవరు చచ్చిపోకుండా ఉంటే ఏం జరుగుతుంది. ఇంకోటి చేజుడే షాడో, క్రికెట్ షాడో అని ఒక సినిమా ఉంది, తర్వాత 50స్లో వచ్చింది అది. ఈ 2 సినిమాలు ఇన్స్పిరేషన్తో వెంకటరత్నం గారు శోభన్ బాబుతో ఈ కథను తీద్దాం అనుకున్నారు. శోభన్ బాబు గారు ఏమిటంటే ఈ కథ వినంగానే ఆయనకు అర్థమైంది, ఇది మనం మొయ్యలేము ఈ కథని. ఈ పౌరాణికాలు మిక్చర్ని అప్పటికి దెబ్బతిని ఉన్నాడు ఆయన. ఏది కురుక్షేత్రంలో కృష్ణుడు వేశాడు. కురుక్షేత్రంలో కృష్ణుడు ఆయన నిజానికి బాగా చేసినప్పటికీ కూడా ఎన్టీఆర్ని చూసిన కళ్ళతో శోభన్ బాబు గారిని చూడలేకపోయారు, యాక్సెప్ట్ చేయలేకపోయారు. కాబట్టి ఈ మైథాలజీ మిక్సర్ అంటే ఎన్టీఆర్ గారే చేస్తారయ్యా దీన్ని, ఇది మనం చేసే కథ కాదు అని ఆయన డిసైడ్ అయ్యి ఈయనకి వెంకటరత్నం గారికి చెప్పారు, నిర్మాత వెంకటరత్నం గారికి. చెబితే నిర్మాత వెంకటరత్నం గారికి ఎన్టీఆర్ గారికి బంధుత్వం ఉంది, వీళ్ళంతా నిమ్మకూరు వాళ్ళు, నిమ్మకూరు నేటివ్ అనమాట. ఆయన వెళ్ళి ఎన్టీఆర్ గారిని అడిగితే ఎన్టీఆర్ గారు ఓకే అన్నారు. ఓకే దేవాంతకుడు లాగే ఉంది కదా ఇది కూడా అంటే, లేదు సార్ దీన్ని మార్పులు చేశామని నరసరాజు గారితో కథ చెప్పించారు. డివి నరసరాజు గారు ఏమిటంటే చాలా అద్భుతమైన డైలాగ్ రైటర్ ఆయన. మీకు 50స్లో పెద్ద మనుషులు అనే ఒక సినిమా తీశాడు కేవిరెడ్డి గారు. ఫస్ట్ పొలిటికల్ సెటైర్ ఇన్ తెలుగు సినిమా అది. పాలిటిక్స్ మీద సెటైర్లు వేసి సినిమా అంతా సెటైర్లే ఉంటాయి. అంటే 50s నాటికి ఇంకా స్వాతంత్రం వచ్చి గట్టిగా 10 ఏళ్ళు కూడా కాలే, 10 ఏళ్లకే నాయకులందరూ కలిసి దేశాన్ని తినేస్తున్నారు అనే డైలాగులు ఉంటాయి దాంట్లో. 10 ఏళ్లకే తినేస్తున్నారు వీళ్ళు ఏం బతకనిస్తారు ఈ దేశాన్ని అనే డైలాగులు ఉంటాయి. నరసరాజు గారిని తీసుకొచ్చారు, ఈయనైతేనే దీన్ని హ్యాండిల్ చేస్తాడని. ఫస్ట్ ముల్లపూడి రమణ గారు బాపు గారిని అడిగితే వాళ్ళు చేతులు ఎత్తేసారు, మేము తీయగలం కానీ ఇది మా కథ కాదయ్యా, ఇది ఈ పొలిటికల్ సెటైరు ఇవన్నీ మేము మొయలేము, మాది కాదు, మీకు నరసరాజు గారు అయితే కరెక్ట్. ఆ రోజుల్లో వ్యక్తిగత అభిమానాలు గౌరవాలు అలా ఉండేవి.
ఏంటంటే ఒక పనిని మన దగ్గరికి వచ్చినప్పుడు వచ్చేసింది కదా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని కాకుండా మనం చేయగలమా చేయలేమా అనే ఒక జడ్జిమెంట్ ఉండేది. అంటే న్యాయం ఎవరైతే ఎవరు చేస్తారో చేస్తారు అని రమణ గారు ఏం చెప్పారు, నరసరాజు గారి పేరు చెప్పారు. నరసరాజు గారి పేరు చెప్పిన తర్వాత ఎన్టీఆర్ గారు ఏమిటంటే కేవీ రావు గారు అని బాపు గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్, నాకు కూడా పరిచయం ఆయన, లేరు, ఆంధ్రజ్యోతి ఆఫీస్కి వచ్చేవాడు. అంటే చివరి రోజుల్లో వచ్చి సినిమా కబుర్లన్నీ చెప్పేవాడు. ఆ రోజుల్లో ఏం జరిగింది. కేవీ రావు గారు యమగోలకి అసోసియేట్ అయ్యారు. అంటే అసోసియేట్ మీన్స్ సెట్స్లోనే ఉంటారు వీళ్ళిద్దరు, నరసరాజు గారు కేవీ రావు గారు. వీళ్ళిద్దరూ ఎన్టీఆర్ గారితో కలిసి దీన్ని, ఈ స్ట్రక్చర్ని, ఈ కామెడీని, సెటైర్ని, ఇవన్నీ కూడా మనకి సినిమా ఇప్పుడు చూసినా బాగుండడానికి కారణం ఏమిటంటే దాని మీద విపరీతమైన గ్రౌండ్ వర్క్ జరిగింది. ఈ గ్రౌండ్ వర్క్ కారణం ఏమిటంటే ఎన్టీఆర్ గారికి ఈ కథ ఇష్టం కావడం. అతినేని రామారావు గారు డైరెక్షన్ చేసినప్పటికీ ఆయన మొదటి సినిమా ఎన్టీఆర్ గారితో, ఆయన ఇన్వాల్వ్మెంట్ కంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంటే ఎక్కువ ఉంది ఆ సినిమాలో. అలా ఆ కథని చేసి సెట్స్లో డైలాగులు మార్చుకుంటూ దాన్ని మళ్ళీ జయప్రద గారితో దానికి ఆ సినిమా హిట్ కావడానికి ఏమిటి కారణాలు అంటే, ఒకటి ఎన్టీఆర్ జయప్రద కాంబినేషన్ని జనం విపరీతంగా లైక్ చేస్తున్న కాలంలో రావడం, వాళ్ళకి ఏదో పాటలు ఉండడము, ఆ పాటలు సూపర్ హిట్ కావడము, ఇవన్నీ జరిగిన నేపథ్యం ఒకటైతే, ముత్యాల ముగ్గురు తర్వాత రావు గోపాలరావు గారికి ఇంతటి క్యారెక్టర్ పడలేదు. ఆయన ఏ డైలాగ్నైనా సరే అలా అద్భుతంగా పలికిచ్చారనమాట. ఆయన ఎక్స్ప్రెషన్ కానీ డైలాగ్ని కానీ రెండు. మూడవది ఏమిటంటే యముడు అంటే సత్యనారాయణ గారు, అల్లు రామలింగయ్య గారు ఆ సీన్లు అద్భుతంగా పండాయి. ఎంత పండాయి అంటే పిల్లలు, అంటే మాలాంటి ఆ రోజుల్లో పిల్లలంతా కూడా ఆ డైలాగుల్ని ఓన్ చేసుకొని ఫ్రెండ్స్ని కూడా ప్రభు అని పిలిచేవాళ్ళు. ప్రభు అని పిలిచే ఎవడైనా దగ్గితే దగ్గు వచ్చిన దగ్గుము అనేది అనమాట. సుత్తి అలా డైలాగ్ ఎలా పాపులర్ అయిందో అలా ప్రభు అనే డైలాగు పాపులర్ కావడానికి ఆ సినిమానే కారణం. ఇంకా కొంచెం సార్లు అయితే యముండా అనేది ఒకటి, అదొక పాపులర్ డైలాగ్. ఇవన్నిటితో పాటు ఏమిటంటే ఆ సినిమాలో డైలాగులు అద్భుతం అనుకోండి, స్క్రీన్ ప్లే అంటే మీరు 77 నాటికి కథ చెప్పే విధానము చాలా స్లోగా ఉండేది. ఈ స్లోనెస్ ఈ సినిమాలో ఎక్కడ కనపడదు మీకు. అంటే ఇంట్రొడ్యూసే చేయరు. అంటే అప్పుడు ఏమిటంటే ఎత్తుకోవడమే, వెంకటేశ్వర స్వామి దగ్గర ఇట్లా ఇట్లా ఆరతి ఇచ్చి ఒక పాట ఎత్తుకొని, అహో ఇంటి ఇల్లాలి ఈమె, ఇంటి పెద్ద ఈయనకు 4 కొడుకులు 4 కోడళ్ళు, వీడు విలను, ఇలా ఇంట్రొడ్యూస్ చేయడానికి 40 నిమిషాలు తీసుకునేవాడు. క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్మెంట్ దీంట్లో ఏమి ఉండదు. మీరు ఫస్ట్ సీనే రావు గోపాలరావు ఒక తుపాకీ తీసుకొని కాకిని కాలుస్తాడు. కాకిని కాల్చి ఏవయ్యా కాకిని కాల్చావంటే ఆ ఇంటి కాకి ఇంటి మీద వాలకూడదు కదా అంటాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య అంత వైరం ఉంది అనేది ఒకటే సీన్. నెక్స్ట్ సీన్ మళ్ళీ ఎన్టీఆర్కి రావు గోపాలరావు మధ్యకి ఒక శత్రుత్వం ఉందనేది ఎస్టాబ్లిష్ చేసేసి ఆ అమ్మాయికి ఇతరంటే ఇష్టం అనే దానికి ఆ రోజుల్లో తప్పదు, ఇప్పుడైతే నవ్వుతారు. కానీ అమ్మాయి ఏదో వంట చేయడానికి అంత పెద్ద బంగ్లాలో ఒక వంట చేయడానికి బయట పాకెందుకు ఉంటుంది? కామన్ సెన్స్ కదా అది. అమ్మాయి ఆ వంట చేయడానికి వెళ్తే అగ్ని ప్రమాదం జరిగితే ఎన్టీఆర్ సక్సెస్ఫుల్గా కాపాడి ఉడిపెట్టుపాడి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటి తర్వాత ఏమిటంటే ఇంక నేరుగా సినిమా వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వము, ఎన్టీఆర్ని చంపడానికి ప్రయత్నించడము, ఎన్టీఆర్ చనిపోయినట్లు పడిపోయిన వెంటనే యమలోకానికి వెళ్ళిపోవడము, అంటే ఫస్ట్ ఇంద్రలోకానికి వెళ్ళడము, ఆ పురాణాల మీద ఇంద్రుడి మీద సెటైర్లు బోలెడు సెటైర్లు వేయడము, ఇంకా నీకు అయిపోయింది, నీ పుణ్యం అయిపోయింది, నువ్వు పాపలోకానికి పో అంటే యముడి దగ్గరికి పోవడము, యముడి దగ్గర స్ట్రైక్ చేయించడము, స్పీడ్ అన్నమాట. సినిమా ఎక్కడ ఒక్క ల్యాగ్ అనేదే లేని సినిమా అది. అంత ఉండడం వల్ల విపరీతంగా చూశారు ఆ సినిమా. 4 సెంటర్లో సిల్వర్ జూబ్లీ చేసుకుంది, 31 సెంటర్లో శబ్దినోత్సవం. ఆ రోజుల్లో 8 వారాల్లో ₹1 కోటి కలెక్షన్ చేసింది అది. అంటే మనకు మొత్తంగా సినిమా కలెక్షన్ 3 కోట్లు అనుకుంటే ఆ 3 కోట్లు ఈరోజు దాదాపు 300 కోట్లతో సమానం. అంటే లెక్కను చూసుకుంటే 48 సంవత్సరాల క్రితము అది ఇంకా 100 కోట్లతో సమానం. 300 కోట్లు అంటే ఒక 8 వారాల్లో వచ్చింది. 8 వారాల్లో 100 కోట్లు వచ్చింది. ఒక 8 వారాల్లో ఎంత అప్పుడు 75 పైసలు నేల. 75 పైసలు. ₹3 కూర్చునే వాళ్ళు మహానుభావులు అనమాట. అంటే కుర్చీలు ₹3 బాల్కనీ. మేము 75 పైసలు 150 బ్యాచే మాది, చిన్నపిల్లలు కాబట్టి. ఈ 150 బ్యాచ్ ₹3 వాళ్ళని చూసి కుళ్ళుకునేది, ఏం నా కొడుకులే కుషన్ కుర్చీల్లో కూర్చున్నారు వీళ్ళు, మాకు చూస్తే బెంచీలు ఉన్నాయని. ₹3 లేదా హైదరాబాద్ లాంటి సిటీలో
8-10 రూపాయల లోపు ఉన్న కాలంలో ₹1 కోటి అనే దాన్ని ఊహించుకున్నాం. పాపా ఆ లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. దీనికి ముందు తుఫాను కూడా వచ్చింది. అక్టోబర్ ముందు తుఫాను వచ్చినప్పుడు తుఫాను వల్ల ఏవైనా కలెక్షన్లు తగ్గుతాయేమో అనుకుంటే అది కూడా ఏం తగ్గలేదు. కానీ సార్ ఈ 1977లో ఆ టైంలలో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే దేశానికి సంబంధించి ఆ ఎమర్జెన్సీ కానీ ఇవన్నీ దానికి జరుగుతున్న సందర్భాలు, మరి దానికి సెటైరికల్గానే దానికి అంటే ఆ సామాజిక స్పృహతోనే చేసిన కథనా సార్ ఇది? తెలిసే చేశారు కదా? తెలిసే చేశారు. ఓకే. ఎందుకంటే వెంకటరత్నం గారికి కంటి నిండా నిద్రపోని రోజులు అవి. ఆయన ఆ రోజుల్లో 18-20 లక్షలు పెట్టుబడి పెట్టాడు. వాహినిలో వేసిన సెట్టింగ్కే చాలా అయింది, యముడి సెట్టింగ్కి. ఓకే. ఎందుకు ఆయనకి కంటి నిండా నిద్ర లేని పరిస్థితి అంటే ఎమర్జెన్సీ లిఫ్ట్ అయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అయింది. ఓన్లీ 27 days ఇది. ఓకే. 27 daysలో షూటింగ్ స్పీడ్ అంతా 27 daysలో ఇది టోటల్ సినిమా మొత్తం 27 daysలో మొత్తం 27 రోజుల్లో అయిపోయింది. అవుట్డోర్ ఉంది మళ్ళీ దీంట్లో. నెల్లూరు దగ్గర అవుట్డోర్ ఉంది, స్టూడియో ఉంది, హైదరాబాదు మాంటేజ్ షాట్లు ఉన్నాయి. ఇవన్నీ కలిసి 27 రోజుల్లో తీశారు. ఆ రోజుల్లో హైదరాబాద్ రిక్షాలు, సైకిళ్ళు కూడా చూడొచ్చు మనం. అవును. అంటే యముడు అండ్ చిత్రగుప్తుడు వచ్చి రోడ్ల మీద నడుస్తూ ఉన్నప్పుడు మాంటేజ్ షాట్స్ అవన్నీ కూడా చూడొచ్చు. వెంకటరత్నం గారికి ఎందుకు నిద్ర పట్టలేదంటే ఇంత డబ్బు పెట్టేశాం, పరిస్థితులు ఏమో ఇంద్రమ్మ లేదు, ఇంద్రమ్మ ఓడిపోయింది, జనతా గవర్నమెంట్ వచ్చింది. జనతా ప్రభుత్వంలోనే ఇది రిలీజ్ అవుతుంది, నో డౌట్. ఎందుకంటే అక్టోబర్ జనతా వచ్చేసింది కదా, పిక్చర్ స్టార్ట్ చేసేటప్పటికి జనతా గవర్నమెంట్ ఉంది. ఎమర్జెన్సీ మీద పొలిటికల్ సెటైర్లు అనేకం ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఎవరిది? కాంగ్రెస్ది. జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రి. వీళ్ళు ఏ కారణం వల్లైనా ఈ సినిమాని అడ్డుకోవడము, బ్యాన్ చేయడము అనేది జరిగితే నా గతి ఏమి అనే భయం పట్టుకుంది ఆయనకి. పట్టుకున్న తర్వాత ఏమిటి, వీళ్ళేమో దాంట్లో యమలోకంలో దగ్గర నుంచి ఎమర్జెన్సీ మీద సెటైర్ల మీద సెటైర్లు ఉన్నాయి దాంట్లో. చిత్రగుప్తుడు ఇక్కడ వాద ప్రతివాదాలకు తాములేదు అంటాడు. ఊరుకోవా, మా లోకంలో మాదిరి మీ లోకంలో కూడా ఎమర్జెన్సీ ఉందా ఏమంటాడు. శ్రీశ్రీ గారు రాసిన పాటలో డైరెక్ట్ అటాకే. యముడి నిరంకుశ పాలన వద్దు, యమ అర్జెన్సీ ఇకపై రద్దు అని ఉంటుంది. ఎమర్జెన్సీ. సంజయ్ గాంధీ మీద డైరెక్ట్ అటాక్ ఉంది. సంజయ్ గాంధీ మీద డైరెక్ట్ అటాక్ ఏమిటంటే ఒక డాక్టర్ని యముడు, అదే పాపి ఉంటాడు కదా, ఒక డాక్టర్ వస్తాడు బోన్లో నిలబడితే యముడు ఏమిటి చిత్రగుప్త వీడు చేసిన పాపం అనగానే, ప్రభు వీడు అనేక మందికి పెళ్లి కాని వాళ్ళకు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశాడు ప్రభు అంటారు. అనగానే ఎన్టీఆర్ కల్పించుకుని, అరే వాడిని ఎందుకంటావా, వాడిని పై వాళ్ళంతా చేయించారు, లేదంటే వాడు ఉద్యోగం పోతుంది. ఎవరు చేయించారంటే ఉన్నాడులే ఒక యువజన నాయకుడు అంటాడు. దాని మీద కంటిన్యూటీ చూడండి. అతను ఎక్కడా అంటారు, ఇంకా రాలేదు ప్రభు అంటాడు. యాక్సిడెంటల్గా ఇది జరిగిన 3 సంవత్సరాలకి 3-3.5 ఏళ్ళకి సంజయ్ గాంధీ చనిపోయాడు. సంజయ్ గాంధీ చనిపోవడానికి ముందు ఇంకా రాలేదంటే ఇంకా రాలేదు ప్రభు అంటారు యమలోకంలో. సంజయ్ గాంధీ మీద సెటైర్లు ఇవన్నీ ఉన్నందుకు గాను మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని థియేటర్ల దగ్గర కాంగ్రెస్ వాళ్ళు ధర్నాలు, నిరసనలు చేశారు. ధర్నాలు, నిరసనలు చేసినప్పుడు ఏమైందంటే ఆ డైలాగ్ తీసేశారు. కానీ అది ఎల్పి రికార్డులో ఆల్రెడీ వచ్చేసి జనంలోకి వెళ్ళిపోయింది. రావు గోపాలరావు డైలాగులతో యమలోకం డైలాగులు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వచ్చేసాయి. అందువల్ల ఈ ఎమర్జెన్సీ మీద ఉన్న సెటైర్లు ఇవన్నీ కూడా ఎక్కడ ప్రమాదం తెస్తాయో అనుకున్నారు. కానీ జలగం వెంగళరావు కొంచెం సాఫ్ట్. దానికి తోడు ఎన్టీఆర్ గారి సినిమా కాబట్టి దీని ఊరికి అడ్డుకుంటే ఏం లేని సమస్యలు. అప్పటికి ఎన్టీఆర్ గారికి రాజకీయ అభిప్రాయాలు లేవు. కానీ నరసరాజు గారు ఏమిటంటే పొలిటికల్ సెటైర్స్ వేయడంలో దిట్ట ఆయన. అదే మీరు చెప్పారు కదా సార్, 1950sలోనే మొదటి పొలిటికల్ సెటైర్ సినిమా అయిందే, పెద్ద మనుషులే. ఓకే. కాబట్టి ఏమైందంటే ఈ ఎమర్జెన్సీ మీద అంటే సినిమా అంతా ఉండవు ఇవి, కానీ విసురులు అయితే ఉంటాయి, కొన్ని ఎలిమెంట్స్లో యాడ్ చేస్తాయి. ఇంకోటి పురాణాల మీద కూడా విమర్శలు ఉంటాయి. ఇంద్రుడు చేసిన పని ఏందయ్యా, మీ ఇంద్రుడు కూడా దొంగ కదా, అది ఇదని ఉంటాయి. అది ఇప్పుడైతే మళ్ళీ గోల్ అయ్యిండేదేమో. ఇప్పుడు మనం కొంచెం పురాణాలు విమర్శిస్తే మళ్ళీ లేని సమస్యలు వస్తాయి కదా. కానీ ఆ రోజుల్లో చెల్లిపోయింది. కానీ ఎమర్జెన్సీ మీద డైలాగుల్ని జనం తెగ ఎంజాయ్ చేశారు. ఈ సినిమా ఏంటంటే ఎమర్జెన్సీ లిఫ్ట్ చేసిన కొన్ని నెలలకే రావడం వల్ల జనము విపరీతంగా కనెక్ట్ అయ్యారు.
ఈవెన్ దో మనకు ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ అకృత్యాలు నార్త్లో ఉన్నంతగా లేకపోయినా అంటే కొంచెం ఇంటలెక్చువల్స్కి అందరికీ కూడా ఎమర్జెన్సీ అంటే ఏందో తెలుసు. దీంట్లో ఇంకోటి కూడా ఉంటుంది, ఏమయ్యా చిత్రగుప్త నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తే నీ మీద మళ్ళీ మా భూలోకం వాళ్ళు ఈ మధ్య రాకెట్లు కనుక్కొని మీ ఇక్కడికి వచ్చినా వస్తారు, నీ మీద కమిషన్ వేస్తారు, మళ్ళీ ఎంక్వైరీ రిపోర్ట్ ఉంటుంది జాగ్రత్త అనే ఒక డైలాగ్ ఉంది. దాని బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే ఇందిరాగాంధీ మీద ఎమర్జెన్సీ నేరాల మీద షా కమిషన్ వేశారు. షా కమిషన్ రిపోర్టు ప్రతిరోజు రేడియోలో వచ్చేది, అంటే ప్రతిరోజు పేపర్లలో షా కమిషన్ రిపోర్ట్ వచ్చేది. అంటే ఆ షా కమిషన్ ఏం చేస్తుందంటే ఎమర్జెన్సీలో ఇది జరిగింది ఈ తప్పు జరిగింది అని ప్రతిరోజు ఒక రిపోర్ట్ ఇస్తుంది. అందుకని ఆ డైలాగ్ ఉందన్నమాట, కమిషన్ వేసి రిపోర్ట్ ఉంటుంది నీ మీద, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు అని. సినిమా అనేది మీరు ఇప్పుడు చూసినా చాలా బాగుంటుంది, సినిమా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు చూసినా అల్లు రామలింగయ్య గారు, సత్యనారాయణ గారు గ్రేట్ ఆర్టిస్టులు కదా వాళ్ళు. వాళ్ళ కాంబినేషన్ కానీ వాళ్ళ కామెడీ కానీ, రావు గోపాలరావు గారు ఆయన డైలాగులు కానీ, ఆ అమ్మాయి నేను సత్యంబాబునే పెళ్లి చేసుకుంటానంటే, సత్యంబాబుని పెళ్లి చేసుకుంటే వాడు నీకే కాదు నాకు మొగుడవుతాడు, నేనే మీ అమ్మకు మొగుడిని, మళ్ళీ నాకు ఇంకొక మొగుడు అని ఎత్తిన. ఈ డైలాగులకి విపరీతంగా నవ్వారు ఆ రోజుల్లో. ఇంకోటి ఏంటంటే రావు గోపాలరావు ఏదైనా శాంతియుతంగా పరిష్కరించుకోవడమే నా ఫిలాసఫీ అంటుంటాడు, కానీ అతని పనే క్రిమినల్ పని అనమాట. అతను చేసేదంతా క్రిమినల్ యాక్టివిటీనే. ఇది నా ఫిలాసఫీ అంటుంటాడు, పైగా ఇది నా ఫిలాసఫీ అంటూ ఉంటాడు. మామూలుగానే ఎన్టీఆర్ గారి సినిమాల్లో ఏమిటంటే మారు వేషాలు ఉంటాయి, విపరీతమైన, అంటే ఆయన సినిమాలో మారు వేషం లేని సినిమాలు ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు మనం. ఓకే, దీంట్లో మారు వేషానికి బదులు అదే మనిషి ఇంకొక పేరుతో వచ్చినట్టుగా ఉంటుంది, ఆ చిన్న తేడా ఉంది అంతే. కానీ ఇవన్నీ కాకుండా అంటే ఇప్పుడున్న వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా అండ్ లాస్ట్లో ఒక చిన్న జలక్ లాంటిది కూడా, అంటే ఇప్పటి వరకు జరిగింది కూడా ఒక కళ అని చూపించి అది వచ్చిన ట్విస్ట్ ఒక్కసారిగా అయితే షాక్ అనిపిస్తుంది సార్. తర్వాత వచ్చిన యముడి సినిమాలన్నిటికీ ఈ సినిమా హిట్ కావడం అనేది ఒక కారణం. రెండోది ఏమిటంటే సత్యనారాయణ గారు యముడి పాత్ర కాదు ఫస్ట్లో. సత్యనారాయణ గారు కాకుండా అంత మునుపు సతీ సావిత్రి చేశారు. ఎవరు? ఎన్టీఆర్ గారు ఒక నాటకం చేశారు ఉమ్మడి కుటుంబంలో, సతీ సావిత్రి వాణిశ్రీతో సతీ సావిత్రి చేశారు. ఈ ఐడియా ఏమిటంటే యముడి పాత్రను ఆయనతోనే ఇద్దామని, ఎన్టీఆర్ గారితోనే ఇద్దామని. ఎన్టీఆర్ గారు యముడుగా ఉంటాడు, బాలకృష్ణ గారు ఈ హీరోగా ఉంటారు అనేది ఒక ప్రపోజల్ పోయినప్పుడు ఎన్టీఆర్ గారు రిజెక్ట్ చేశారు. దానికి రెండు కారణాలు ఏమిటంటే, అయ్యా బాలకృష్ణ మా అబ్బాయిని అందరికీ తెలుసు, మా అబ్బాయి తండ్రిని తిడుతూ ఉంటే జనం యాక్సెప్ట్ చేయరు అని ఒకటి. రెండు, బాలకృష్ణ ఇప్పుడిప్పుడే వస్తున్నారు కదా ఫీల్డ్లోకి, ఆయన ఇంత పాత్రని మొయ్యలేడు అనేది ఒకటి. తర్వాత శివాజీ గణేషన్ పేరు వచ్చింది. శివాజీ గణేషన్ పేరు కూడా అది కూడా కరెక్ట్ కాదు, నేను శివాజీ గణేషన్ని తిడుతూ ఉంటే బాగుండదేమో, పెద్ద ఆయన కదా అప్పటికే. ఎన్టీఆర్ గారు ఏం ప్రపోజ్ చేశారంటే సత్యనారాయణ గారు అయితే బాగా వేస్తారా ఈ క్యారెక్టర్ అన్నాను. సత్యనారాయణ గారు ఏమిటంటే పౌరాణికాల్లో చేశారు కానీ యముడి పాత్ర అనేది ఇంత లీడ్ పాత్ర చేయలేదు. సత్యనారాయణ గారు షూటింగ్లో ఏమిటంటే మొదటి రోజు 7 టేకులు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారంటే ఎదురుగా ఉన్నది యముడు, ఎన్టీఆర్ ఉన్నాడు ఎదురుగా. పౌరాణికాల్లో ఆరితేరిపోయిన గండరగండు లాంటి నటుడు ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారి ముందర యాక్టింగ్ చేయడం అనేది ఆయన కొంత ఇబ్బంది అయింది. ఎన్టీఆర్ గారితో అనేక సినిమాలు చేసినప్పటికీ ఒక యముడి పాత్రలు ఆయన ముందు డైలాగ్ చెప్పేదానికి కొంత కన్ఫ్యూజ్ అయితే ఎన్టీఆర్ గారు ఆ గద తీసుకొని ఆయనే చెప్పారు డైలాగ్, ఇలా చెప్పాయా అని. ఆ తర్వాత మనకు యముడు అంటే సత్యనారాయణ గారే ఫిక్స్ అయిపోయారు అన్ని సినిమాల్లోనూ. తర్వాత ఆయన పెద్ద అయిన తర్వాత యమదొంగలో మోహన్ బాబు గారు చేశారు. కానీ ఇట్లాంటి సినిమాలతో ఉన్న సమస్య ఏమిటంటే ఇప్పుడు మనం ఒకవేళ తీయాలన్నా యముడి క్యారెక్టర్కి మనం ఆర్టిస్ట్ లేకుండా చేసుకున్నాం. ఒక ఆర్టిస్ట్ పేరు కూడా ఇప్పుడు మోహన్ బాబు గారు ఓకే, మోహన్ బాబు గారు కాకుండా ఇంకో పేరు చెప్పమంటే చెప్పలేము మనం. ఆ రేంజ్ ఆర్టిస్ట్ ఎస్వీఆర్ తర్వాత సత్యనారాయణ గారు చేశారు, సత్యనారాయణ గారి తర్వాత మోహన్ బాబు గారు చేశారు. ఆ రేంజ్ ఆర్టిస్టులు కూడా లేరు మనకి ఇప్పుడు, అది సమస్య. అంటే ఇన్ఫ్యాక్ట్ సార్ ఆ టైంలో టిల్ 2005 వరకు వచ్చిన మధ్యలో యముడు మూవీస్కి అన్ని దానిలకు సత్యనారాయణ గారే యముడిగా మనం చూసాము. ఆ తర్వాత అంటే మన మోహన్ బాబు గారిని చూసాం. కానీ అప్పటి వరకు ఆయన వేసిన ఆ పాత్ర యమగోల్ అనేదే ఒక ఊతం అనేది కూడా తెచ్చి యమలీలకు కూడా ఇదే మూలము. యమలీలకు కూడా మూలం ఏమిటంటే అల్లు రామలింగయ్య గారి దగ్గర ఒక బుక్ ఉంటుంది కదా, ఆ బుక్లో ఏదో చెప్తూ ఉంటాడు ఆయన, ఇది ఎప్పుడో మేము రాశాము భవిష్యవాణి రాశామని ఒకటి. యముడు చిత్రగుప్తుడు భూమి మీదకి వస్తే ఎలాంటి కామెడీ జరుగుతుంది అనే దానికి మూలం ఈ సినిమా. వాళ్ళిద్దరు మెస్సులో తినేసి అది ఏదో సత్రం అనుకోవడము, అంత కన్ఫ్యూజన్ కదా, ఆ గదని తీసిపోయి ఏదో అమ్మేసి రావడము, ఇవన్నీ కూడా ఇలాంటి కామెడీని తర్వాత బ్రహ్మానందం గారు, సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు గారు,
ఈ సత్యనారాయణ గారు వీళ్ళందరూ చేశారు తర్వాత రోజుల్లో. ఇన్ఫాక్ట్ చిరంజీవి గారు కూడా ఎముడికి మరి ఎముడికి మొగుడు అని చెప్పేసి సినిమా తీశారు. యముడికి మగుడు అది. Yeah. అది కూడా మంచి సూపర్ హిట్ అది. అది కూడా అంటే యముడు చిత్రగుప్తుడు అనే కాంబినేషను ఒక సూపర్ హిట్ ఫార్ములా. Yeah. అది కరెక్ట్గా తీయాలి అది. కానీ వేరే ఇండస్ట్రీస్లో వర్కౌట్ అవ్వని ఈ కైండ్ ఆఫ్ అది, కానీ మన దగ్గర మాత్రం వర్కౌట్ అవ్వడానికి ద రీజన్ ఏంటి సార్? ఎందుకు రీజన్ అంటే మనం మైథాలజీని విపరీతంగా ప్రేమిస్తాం. ఓకే. మనకు మైథాలజీ సినిమాలు వాళ్ళ సినిమాలకి మన సినిమాలకి చాలా తేడా ఉంటుంది. పద్యం అనేది మన ఆభరణం లాంటిది పాత సినిమాల్లో. సరే ఇప్పుడు పద్యాలు లేవనుకోండి, మైథాలజీని మనము ఒక రకమైన అంటే సురభి వాళ్ళు ఏర్పరిచారు ఈ రూట్. సురభి వాళ్ళు నాటకాలు వేస్తున్న రోజుల్లో మైథాలజీకి సంబంధించిన ఒక మేకప్, ఒక పద్ధతి, ఇవన్నీ కూడా వాళ్ళు ఆ తర్వాత గగ్గయ్య గారు వీళ్ళంతా నాటకాలు వేస్తున్న రోజుల్లో ఒకటి మనకు ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ రెడీ చేసి పెట్టారు. ఈ ఫార్మాట్లోకి ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ వచ్చి దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేశారు. అందుకని ఇది మనకు బాగా నచ్చడానికి కారణం ఏమిటంటే మనం మైథాలజీని విపరీతంగా ప్రేమించడం. ఓకే. మైథాలజీ సినిమాలు మన దగ్గర తీసినన్ని ఎక్కువ ఎక్కడా ఆడలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ కృష్ణుడు అంటున్నారు, కానీ మీరు ఈ హిందీ సినిమా ఇండస్ట్రీ చాలా పెద్దది కదా. అక్కడ ఒక పేరు చెప్పండి మీరు, శ్రీరాముడుగా ఇతను అద్భుతం, కృష్ణుడుగా ఇతను అద్భుతం చెప్పలేం. అసలు మనం మొత్తం భారతదేశం సినిమా ఇండస్ట్రీలోనే ఎన్టీఆర్ గారి కృష్ణుడైనా, రాముడైనా, ఇంకోటైనా అలా చెప్పగలిగే ఒక యాక్టర్ లేరు. దానికి కారణం ఏమిటంటే ఎన్టీఆర్ గారి ద్వారా మనం ఎక్కువ కనెక్ట్ అయి ఉన్నాం మైథాలజీకి. అందుకని మన దగ్గర ఆడతాయి. మిగతా చోట్ల ఆయన అమ్జద్ ఖాన్ చేశాడు చిత్రగుప్తుడు, అది ఆడలే. లోక పరలోక్ అని ఆడలే. అక్కడ వర్కౌట్ కాదు ఇది. నైస్ సార్. అండ్ యమగోళ మూవీ గురించి అండ్ ఆ రోజుల్లో క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.